మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రజెంట్ అయితే నేను గాంధీ భవన్లో ఉన్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, వీరంతా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మహిళలు. వీరంతా ఏదైతే తాటికొండ రాజయ్య ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, తను మళ్ళీ కాంగ్రెస్ గూటికి రావద్దు అని చెప్పేసి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫుల్గా క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఎంపీపీ వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి అసలు రాకుండా? మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన గత ఎవరైతే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో ఆయన మా కాంగ్రెస్ పార్టీని చెప్పుతో సమానమని ఎప్పుడైతే కేసీఆర్ సీఎం డిప్యూటీ సీఎం ఏదైతే ఇస్తా అన్నారో ఇయ్యగానే వెంటనే ఆశపడి మా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మా కాంగ్రెస్ పార్టీకిలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి ఈరోజు ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది. ఆశ ఏంటి? నేను నేను డిప్యూటీ సీఎం కావాలి, నేను ఉప ముఖ్యమంత్రి కావాలని ఆశతోటి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీని చెప్పుతో సమానమైన ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎట్లా అక్కరొచ్చిందని నేను హెచ్చరిస్తున్నాను. మా కాన్స్టిట్యూషన్లో ఒక 20 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేసినా ఎక్కడుందయ్యా నీ డెవలప్మెంట్ అంతా స్కాన్ చేయడము, డబ్బులు సంపాదించుకోవడము, కమిషన్ బేసిస్ మీద నేను డెవలప్మెంట్ అయినావు తప్ప ఎప్పుడు చూడు కార్యకర్తలను పట్టించుకోలే. అయినే కాంగ్రెస్ కార్యకర్తలు వెన్నుంటి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో మేము కష్టపడి 10 ఏళ్ళ నుంచి మా గవర్నమెంట్ లేదని మా గవర్నమెంట్ని మేము ఆశగా తెచ్చుకున్న తర్వాత మా సింగపూరం ఇందిరా గారి నాయకత్వంలో మేము పనిచేసి ఈరోజు మా కాన్స్టిట్యూషన్ ఒక డిసిప్లైన్గా మేము మెయింటైన్ చేసిన తర్వాత ఈ డిసిప్లైన్ విచ్ఛిన్నం చేయనీకి నువ్వు వస్తున్నావని హెచ్చరిస్తున్నాను. మరి ఆ రోజు ఎక్కడ పోయింది నీ ఐడియాలజీ? ఎప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది అని అన్నావే, మరి ఎప్పుడు ఎలక్షన్ ముందు ఏం చేసినావు? ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముందు మా నాయకురాలు ఎవరైతే ఇందిరాగారు ఉన్నారో ఆ ఇందిరాగారిని ఓడగొట్టాలని నువ్వు కంకణం కట్టుకొని అక్కడ కడియం శ్రీ గారిని గెలిపించావు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎక్కడ నా స్కామ్స్ బయటపడతారో, ఎక్కడ నా దళిత బంధు డబ్బులన్నీ మళ్ళీ జనాలు అడుగుతారో, ఎవరైతే మమ్మల్ని పీక్క తింటారో, మళ్ళీ నేను ఏమేమి తప్పులు చేసినామో అవన్నీ కప్పిపుచ్చడానికి మా కాంగ్రెస్ పార్టీకి నువ్వు వస్తే ఇది ఒక మచ్చలాగానే మేము భావిస్తున్నాము, మేము హెచ్చరిస్తున్నాము. రాజయ్య గారు, మీరు గో బ్యాక్. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటారా, బీజేపీ ప్రభుత్వంలో ఉంటారా, లేక ఇండిపెండెంట్ ఉంటారా, అది మీ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం. మేము అంటున్నాము, అప్పుడు ఇందిరా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆమెకు మద్దతు ఇవ్వలేదు? అదే ఒకవేళ మీకు ఒకటే మంచి ఐడియాలజీగా ఉండి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అని ప్రజల కోసం మన పక్షాల ఉన్నావని నువ్వు ఈరోజు అంటున్నావు కదా, మరి ఏది? అప్పుడే నువ్వు ఇందిరా మేడంకి సపోర్ట్ ఇస్తే ఈరోజు మేము ఎమ్మెల్యేగా గెలిచి మంచిగా ఉండే. కానీ మేము అన్ని నియోజకవర్గాల కంటే మా ఇందిరా మేడంకి 96,000 ఓట్లు వచ్చినాయి, అధిక మెజారిటీ మా నియోజకవర్గంలో వచ్చింది. కానీ కొంతమంది నాయకులు అందరు కలిసి మా ఇందిరా మేడంని పట్టుదలతోటి ఈమెను ఓడించాలి, ఈమె ఎవరికి దేయి అని అడగదు కదా, అంబేద్కర్ అన్నాడు హక్కులకై భిక్షమెత్తొద్దు పోరాడి సాధించాలని. అదే విధంగా ఆమె ఆ విధానాలతో పోతుంది కాబట్టి ఆమెను ఒత్తేయాలని అందరు కుంగూర్తమై ఆమెని ఓడించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇందిరా మేడం నాయకత్వంలో గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలోనే నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా మేము లొంగము. రాజయ్య గారిని మేము ఒకటే చెప్తున్నాము, మీ తప్పులను కప్పింపుకోవడానికి ఇసుకొని మీ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకోవడానికి కోసం మా ప్రభుత్వంలో వస్తే మేము తరిమి కొడతాము. మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము, మీరు మా కాంగ్రెస్ పార్టీకి వద్దు, మా కాంగ్రెస్ పార్టీకి రావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, నీకు ఇంకేమన్నా స్కామ్స్ ఉంటే, ఇంకేమన్నా ఆలోచనలు ఉంటే, నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా నువ్వు ఒక డాక్టర్వి, చిన్నపిల్లల డాక్టర్వి, నేను ప్రజల కోసం సేవ చేస్తున్నాను, ఇంకా చాలు నీ రాజకీయ పరిపాలన, నువ్వు మంచిగా రిటైర్మెంట్ తీసుకొని ఆ సేవలు చేయి, నిన్ను 10 మంది మెచ్చుకుంటారు. కానీ మా కాంగ్రెస్ పార్టీలో రావద్దు, మా కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాము. కానీ మేము ఒక్కటే చెప్తున్నాము, గన్పూర్ నియోజకవర్గం అంటేనే ఒక విప్లవాల గడ్డ. అది ఒక ఏంటంటే ఏదైనా కానీ ఓరుగల్లు గడ్డ అంటేనే ఒక విప్లవాల గడ్డ. కాబట్టి అందరూ కూడా మహిళలు చైతన్యమవుతాము, అందరం కూడా ఐక్యమవుతాము. మీరు మా పార్టీలో రావడాన్ని మేము ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. సార్, అయితే సర్పంచ్ నవ్య ఎవరైతే ఉన్నారో తను కూడా ఆరోపణలు చేసింది. సో దానికి సంబంధించి వేరే వాళ్ళతో కూడా ఏమైనా రాజయ్య బిహేవ్ చేశారా? వేరే వాళ్ళతో ఎవరు మీకు తెలిసిన వల్ల ప్రపంచం అంతా తెలుసు, కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు.
ఇప్పుడు మాకు భయం అయ్యేది అదే బాధ. ఎందుకంటే ఆయన వస్తే కూడా మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా 10 ఏళ్ళు రాజకీయ దాహం తీర్చుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన చేసిన పనులకు కప్పిపుచ్చుకోవడానికి ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి సిద్ధమవుతాను. అసలు సిగ్గుండాలి కొంచెమన్నా ఆ మాట అనడానికి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలివి తెచ్చుకొని ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటానో ఉచిత వైద్యం అందించరాదు. దళిత బంధు పైసలు అడుగుతారని మరియు మళ్ళీ అందులో తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 2 నుండి 3 లక్షలు అవి ఎక్కడ గొడవ చేసి నన్ను కేసులు పెట్టి అరాజకాలు సృష్టిస్తారనుకొని ఇప్పుడు ఈ భయపడకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి సిద్ధమైన ఎవరైనా ఉన్నారా దళిత బంధుకు సంబంధించి? మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మేడం. మాకు అసలు ఉదాహరణకు ఆయన దగ్గరలో కూడా రానియలేదు. కనీసము మాకు ఎటువంటి స్కీమ్స్ వచ్చినా నేను యాజ్ ఏ ఒక ఎంపీపీగా నా మండలంలోనే ఎంపీటీసీ పదవులు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంపీటీసీలకు కూడా ఆ పదవులు రానివ్వలేదు. కనీసం సీసీ రోడ్లు ఓనియలేదు. ఆయన ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిర్దిష్టం చేసి వాళ్ళని ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేయడం జరిగింది. ఆయన మాకు దళిత బంధు ఇస్తానని ఆశ ఉన్నదా? అట్లాంటివి ఏం లేవు. టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరనే ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర 2.5 లక్షలు, కొన్ని మండలాల్లో 2 లక్షలు, కొన్ని మండలాల్లో 3 లక్షలు, అట్లా కోట్ల రూపాయలు మండల అధ్యక్షుల హయాంలో టీఆర్ఎస్ మండలైతే ఇంట్రెస్ట్లు పాపం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బంగారం గిరిపెట్టి ఎక్కడి నుంచో ఇంట్రెస్ట్ తెచ్చి ఇవ్వడం జరిగింది. అవి ఎట్లా బయటపడుతుందో ఆ మండల అధ్యక్షులతో సహకారంతో ఎట్లా ఏమవుతుందో అని ఆయన భయపడుతున్నాడు. భయపడే ఈ కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటుండు. ఎందుకు మరి మేము మా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో లేనప్పుడే కష్టకాలంలోనే మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేవంత్ రెడ్డి అన్నని మేము ముఖ్యమంత్రిని చేసుకున్నాము. అట్లాంటప్పుడు మాకు అట్లాంటి ఆ చీడపురుగులు మాకెందుకు? మాకు మంచి పరిపాలన కావాలి. ఇది ప్రజల పాలన, ఇది రాక్షస పాలన కాదు, మహిళలను అంచువేసే పాలన కాదు. ఇది ప్రజల పాలన. ప్రజల హక్కుల కోసమై పోరాడతాము. రేవంత్ రెడ్డి గారు అన్న నాయకత్వంలో మేము పనిచేస్తాము. అన్నను విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఇట్లాంటి వ్యక్తులు వస్తే మేము మహిళలకు మేము చాలా బాధారకంగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అన్న దీనిపైన పురవ ఆలోచించండి. రాజయ్య గారిని ఎట్టి పరిస్థితుల్లో వద్దు. మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి నాయకులు ఉన్నారు. ఇందిరా మేడం గారి నాయకత్వంలో గన్పూర్ కాన్స్టిట్యూషన్ బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆమె ఆశయాల మేరకే మేము పనిచేస్తాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. థ్యాంక్ యూ. 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని ఓన్లీ కేవలం డాక్టర్ రాజయ్య గారికి సంబంధించి ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారి కింద ఉన్న తొత్తులకి మాత్రమే టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది. అదే ఇప్పుడు ఈ సామాన్య ప్రజలు స్టేషన్ గన్పూర్లో సామాన్య ప్రజలకి ఇప్పుడు పెట్టిన వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెట్టిన స్కీమ్స్కి సంబంధించి మాత్రం ఏ ఒక్క పేద ప్రజలు వాళ్ళు బాగుపడలేదు. ఇప్పుడు మాకు కూడా మాకు రావడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం, మా కాన్స్టిట్యున్సీలో ఇందిరా మేడం మీద ఉన్న నమ్మకంతో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏవైతే జరిగినాయో ఆడవాళ్ళ మీద అరాచకాలు అట్లాంటివి జరగవు కదా అని మేడంను చూసుకుంటా మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు డాక్టర్ రాజయ్య మళ్ళీ గన్పూర్ కాన్స్టిట్యున్సీ నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మా మహిళలకు ఎట్లాంటి రక్షణ ఉండదు. మేము అది రావడానికి మేము ఒప్పుకోము. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన రావద్దు. గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఇందిరా మేడంకి మంచి క్యాడర్ ఉంది. కాంగ్రెస్ అంటే అందరికీ కాన్స్టిట్యున్సీలో అభిమానం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరా మేడం అనుకుంటా ఎంతమంది ఇన్నేళ్ళు ఈ 10 ఏళ్లలో ఒక్కరన్నా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, ఇంకా మాది వద్దు అని ఇప్పుడు కాంగ్రెస్ని అయితే ఎట్లయితే గెలిపించుకొని ఇందిరా మేడం వెనకాల నడవడానికి ఇంతమంది మహిళలు మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి డాక్టర్ రాజయ్య గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము దాన్ని ఒప్పుకోము. ఇందిరా మేడం వెనకాలనే మేము పనిచేయడానికి మేము ముందుకు వస్తాం. ఇందిరా మేడమే ఉండాలి, డాక్టర్ రాజయ్య గారు రావద్దు. గతంలో రాజయ్య గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు. అయిన తర్వాత పొరుగురు పోగొని దానికంటే ఉన్నూరు ఊసుగనలేదని అప్పుడు తెలియదా? ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ పొరుగురిదే కదా, ఊసుగనలేదు మరి కాంగ్రెస్ పార్టీ కదా. ఇంత బలోపేతం చేయడానికి ఆయన వెళ్ళిపోతే పార్టీ కార్యకర్తలకు భయం వేసి మేము ఏం కావాలి, ఎక్కడ ఉండాలి, ఈ పార్టీ విచ్ఛిన్నమైపోతుంది అనే అయోమయంలో ఉంటే అప్పుడు నేనున్నాను, మీకు ధైర్యం నేనున్నా అంటూ ఇందిరా మేడం వచ్చి ఈరోజు ఒక్కొక్కరిని తీర్చిదిద్ది సైనికుల్లాగా పనిచేపించింది. ఆ రోజున ఇందిరా మేడం రాకపోతే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం కాకపోవు. అప్పుడు లేదా ఈ ఆ కార్యకర్తలు ఏమవుతారు? నా గణపురం నియోజకవర్గము, నా ప్రజలే నా దేవాలయం అన్నావు.
ఈ ప్రజలు ఆ దేవాలయం అప్పుడు గుర్తు రాలే, పార్టీలకు పోయినప్పుడు సిగ్గు అనిపిస్తలేదా మళ్ళీ రావడానికి? ఉంచింది నాకడానికి సిగ్గు అనిపిస్తలేదా? అయ్యా రాజయ్య గారు ఒకటే చెప్తున్నాం, మేము మహిళలం తలుచుకుంటే ఎంతకైనా పోరాడి నిన్ను తరిమి తరిమి కొట్టుడు ఖాయం. ఇక నువ్వు ఇప్పుడు చెప్తున్నాం, రాజయ్య గారు గో బ్యాక్. అది స్టేషన్ గన్పూర్ అడ్డా అంటే సింగపురం ఇందిరాగారి అడ్డే. ఆమె తరఫున మేము ఎంతకైనా పోరాడతాం. కాబట్టి రాజయ్య గో బ్యాక్. నీకంటే మంచి మంచి మేధావులు ఉన్నారు, మంచి మంచి వచ్చేటోళ్ళు ఉన్నారు, చేసేటోళ్ళు ఉన్నారు. నువ్వు ఒకవేళ ప్రజలకు సేవ చేయాలనుకుంటే పేద ప్రజలకు అనాథ శరణాలయం కట్టు, ఓల్డేజ్ హోమ్లు కట్టు, వాళ్ళని అట్లా సేవ చేసి తీర్చిదిద్దు. నువ్వు రాజకీయ పరిపాలన చేసింది చాలు, ఇక మలుచుకొని వండు. గో బ్యాక్ రాజయ్య గారు. ఇప్పుడు ఈ స్కామ్స్ కప్పిపుచ్చుకోవడానికి రాజయ్య కాంగ్రెస్ పార్టీ. అవునండి, నిజమే. ఎందుకంటే స్కామ్సే అటు భూ కబ్జాలే కానీ ఇంకేమన్నా చాలా ఉన్నాయి. భూ కబ్జాలు చేసిండు, చాలా భూ కబ్జాలు ఉన్నాయి. అదే చెప్తున్నాం కదండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. అదే భూ కబ్జాలు ఉన్నాయి, మహిళలను వేధించలే ఉన్నాయి. ఒక సర్పంచ్ను చూడకుండా ఆడవాళ్ళ మీద చేతులేసుడు, అది కేకులు పెడతా అంటే ఏళ్ళు నాకుచ్చుడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఆ భయానికే మేము రాజయ్యను వద్దు అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మచ్చలేని పార్టీ. ఆయన వస్తే మచ్చ పెట్టుకున్నట్టే. 10 ఏళ్ళు అధికార దాగం తీర్చుకున్నావు. ఇంకా నీకు నీ అన్నీ బయటపెట్టే రోజులు ముందుకు వస్తున్నాయి. జైళ్ళల్లో ఊసలు లెక్క పెట్టుకున్న రోజులు ముందున్నాయి. కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి రావడం సిద్ధమవుతున్నావు. అయ్యా గో బ్యాక్. మహిళలు నిన్ను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధమైనారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా చెల్లుతుందండి? గత బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి చెల్లుతుందని ఎట్లా అనుకుంటారు? గతంలో నీకు అన్ని మంచి అవకాశాలు ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిందే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిన తర్వాత నువ్వు రాజశేఖర రెడ్డిని కాదని, మన కాంగ్రెస్ పార్టీని కాదని, వాళ్ళందరూ చెప్పుతోటి సమానం కాంగ్రెస్ పార్టీ నాకనని తిరస్కరించి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి మీకు ఏ ఆలోచన ఉందో మాకైతే ఇప్పటికీ అర్థమైతే లేదు. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రావడానికి మేము మాత్రం ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఖచ్చితంగా చెల్లదు, మాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలు సైనికుల్లో పనిచేయడానికి ఉన్నారు. ఎప్పుడు కింద స్థాయిలోనే కాకుండా వారు కూడా పైకి ఎదగడానికి ముందుకు చాలామంది ఉన్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు. ఈరోజు మా నియోజకవర్గంలో, స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కి కంచుకోటలాగా రఘునాథ్పల్లి మండలే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక ఎంపీపీ మా రఘునాథ్పల్లిలో మేము గెలిపించుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మేము ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఏ ఫండ్స్ మాకు ఇవ్వకున్నా కూడా మేము నెట్టుకుంటూ వచ్చి మా ప్రజలకు, మాకు ఓటేసిన ప్రజలకు మేము న్యాయం చేయగలిగినాం. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి ఏదో చేస్తానంటే మాత్రం మేము అసలు ఒప్పుకోము. ప్రభుత్వం లేకపోయినా కూడా మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసినాము. ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మేము పరిపాలించుకుంటాం. మీరు వచ్చి మాకేం చేయాల్సిన అవసరం లేదని మేము హెచ్చరిస్తున్నాము. సింగపురం ఇందిరాగారి ఆధ్వర్యంలో మేమందరం సైనికుల్లా పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మేమందరం కంకణబద్దుల్లాగా ఉంటాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము. జై కాంగ్రెస్. ఏదైతే తాటికొండ రాజయ్య ఏదైతే భూ కబ్జాలు చేసిన తన స్కామ్స్ అన్ని అవి కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ గూటికి చేరతారనే సైతే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య తీరేంటిది, రాజయ్య పరిస్థితి ఏంటిది అనేసి అయితే వాళ్ళు చాలా గంటాబద్ధంగా చెప్తున్నారు. తను ఆడవాళ్ళతో చేసే బిహేవియరే కానీ ప్రతి ఒక్కరు కూడా అవి కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ గూటికి చేరుతారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే రాజయ్య ఇటు కాంగ్రెస్ గూటికి చేరితే అది కాంగ్రెస్ పార్టీకి మచ్చే అనేసి అయితే వాళ్ళు చాలా గంటాబద్ధంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో కావ్య, OKTV.